హై వోల్టేజ్ మ్యాచ్ లో ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ కొట్టింది. గుజరాత్ ఇచ్చిన భారీ టార్గెట్ ను ఈజీగా చేజ్ చేసింది. కోహ్లీ విధ్వంసంతో 206 టార్గెట్ ను ఓపెన్ ఊదేసిన ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అటు సాయి సుదర్శన్ సెంచరీ కొట్టిన మ్యాచ్ ను కాపాడుకోలేకపోయింది జీటీ. చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ ను చిత్తుగా ఓడించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. హోమ్ గ్రౌండ్స్ లో కింగ్ కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్ తో చెలరేగిపోయాడు. దీంతో 5 వికెట్ల తేడాతో ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. టైటాన్స్ కు ఓపెనర్లు శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ఇద్దరూ ఫస్ట్ వికెట్ కు 12.4 ఓవర్లలోనే 128 పరుగుల పార్ట్నర్షిప్ ఇచ్చారు. గిల్ కాస్త స్లోగా ఆడిన సాయి సుదర్శన్ మాత్రం ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 57 బంతుల్లోనే 11 ఫోర్లు 5 సిక్సర్లతో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. చివర్లో జేసన్ హోల్డర్ మెరుపులు మెరిపించడంతో గుజరాత్ 205 పరుగులు చేసింది. 206 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన ఆర్సీబీ 18.5 ఓవర్లకే ఫినిష్ చేసింది. 3వ ఓవర్ చివరి బంతికి జాకబ్ బెథెల్ అవుట్ అయ్యాడు. ఆ వికెట్ తర్వాతే అసలు విధ్వంసం ప్రారంభమైంది. వాషింగ్టన్ సుందర్ చేతిలో డకౌట్ గండం నుంచి తప్పించుకున్న కింగ్ కోహ్లీ వెనుదిరిగి చూడలేదు. కేవలం 44 బంతుల్లోనే 81 పరుగులతో బౌలర్లకు చెమటలు పట్టించాడు. కోహ్లీ ఇన్నింగ్స్లో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురవడంతో గుజరాత్ బౌలర్లు నిస్సహాయంగా ఉండిపోయారు. దేవదత్ పడిక్కల్ కూడా పోటాపోటీగా బౌండరీలు కొట్టడంతో ఆర్సీబీ విజయం దిశగా అడుగులు వేసింది. 27 బంతుల్లో 55 రన్స్ చేశాడు పడిక్కల్. ఇద్దరూ 2 వికెట్కు 59 బంతుల్లో 115 పరుగులు జోడించారు. చివర్లో వికెట్లు పడిన కృణాల్ పాండ్యా లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో 2వ ప్లేస్కు దూసుకెళ్లింది. ఆ జట్టు ఖాతాలో ప్రస్తుతం 10 పాయింట్లు ప్లస్ 1.101 నెట్ రన్ రేట్ ఉంది.